గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జరుగుతుంది కదా, మా కుటుంబం తెలంగాణ వచ్చింది, మా కుటుంబం విడిపోయింది, ఈ రోజు కన్న కూతురు కూడా విడిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఎవరు చేసుకుంది? దీనికంతటికి మూల కారణం కేంద్ర బిందువు శోభమ్మ కాదా? ఇక్కడ సూత్రధార ఎవరు, పాత్రధార ఎవరు, బాధితులు ఎవరు? ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా మీకు? కాదండి, శోభమ్మ చెల్లెలు కొడుకే కదా మీరు చెప్తున్న సంతోష్రావు. అవును. మరి ఈమె కన్న కూతురు ఇక్కడ పడంది చెల్లెల కొడుక్కి తన సొంత కూతురికి కదా. మరి ఆమె అటు సంతోష్రావును ఇటు కూతురును రెండు వైపులా ఎంకరేజ్ చేస్తుందంటే ఇట్స్ చాలా ఇది ఎట్లుందంటే ఇక అద్భుతమైన స్క్రిప్ట్ ఇది. తెలుగు కొత్త సినిమా స్క్రిప్ట్ లాగా అనిపిస్తుండొచ్చు, ఇది వాస్తవం. ఇది వాస్తవం. ఆమె టార్గెట్ ఒకటే, కవిత టార్గెట్ ఒకటే. అక్కడ హరీష్ రావు ఉండొద్దు. ఓకే, హరీష్ రావుని ఏది చేసి అక్కడికి వెళ్ళి జరిపేసేయాలి. హరీష్ రావు పోయినాక అల్టిమేట్గా పార్టీ వీక్ అయిపోద్ది కదా. సో ఒకవేళ ఇప్పుడు ఏ కారణాల వల్ల అయినా అనుకుందాం, మాట వరుసగా అనుకుందాం, హైపోతికేషన్ ఇది జరగదనుకో, ఒకవేళ హరీష్ రావు గారు పక్కకు వచ్చో లేదా ఆయన ఇంకో ఏదన్నా నేషనల్ పార్టీ ఏదైనా ఆయన ఇన్వైట్ చేస్తే అప్పుడు ఈమె పార్టీది కూడా ఎత్తేసి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటారా మీరు చెప్పే దాన్ని బట్టి? యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా శ్రీనివాస్ గారు, బయట జరిగేది మనం వినేది మన కంటితో చూసేది ఒకటి ఉంటుంది, లోపల జరిగేది ఒకటి. అవును, బిట్వీన్ ద లైన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అవును, డెఫినెట్గా. యాక్చువల్గా హరీష్ను పొమ్మని పొగబెట్టి చాలా జరిగింది వాస్తవంగా. ఆయన పోడు కదా, ఆయన పోడు. ఆయన మామ బతుకున్నంతసేపు ఆయన పోడు. అవును, అది వెరీ క్లియర్గా హరీష్ రావు మొట్టమొదటగా మంత్రి అయిన రోజే చెప్పిండు ఆ విషయం. ఇంకా అదే కంటిన్యూ అవుతుండొచ్చు అని నేను అనుకున్నా. ఇంకా మరి భవిష్యత్ ఏంది అనేది నాకు దివ్య దృష్టి ఉండదు కాబట్టి చెప్పలేను, కాబట్టి అట్లా అనుకుంటాను. ఏంటి ఇంకొక విషయం కూడా అనంటే, ఇక్కడ కూతురును శోభమ్మ వర్షన్ ఇక్కడ కూతురును సాటిస్ఫై చేయలేకపోతున్నాము. కూతురు వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగింది, పార్టీ ప్రెసిడెంట్ అడిగింది, అవి ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. అక్కడ కేటీఆర్ ఒప్పుకోడు, కేసీఆర్ ఒప్పుకోరు. అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు, అయ్యే పరిస్థితి లేదు. ఇంకా జైల్లో ఉన్నప్పుడే శకుని సంతోష్ గారు ఫుడ్ కాడ కూడా ఇబ్బంది పెట్టేసిండు. అంతవరకు కవితను ఎన్ని రకాలుగా చెల్లెమ్మ 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 అని కవిత పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఇక్కడ కేసీఆర్ గారికి ఫ్రంట్ బ్యాక్ షాడో అన్ని రకంగా ఉండి ఇక్కడ చేసుకోవాల్సింది ఇక్కడ చేసుకున్నాడు. కవితను మంచిగా ఢిల్లీకి డైవర్ట్ చేసి కవిత పేరు మీద ఎంత చేసుకోవాలో అంత చేసేసుకున్నాడు. మళ్ళీ కవితను జైలు పాలయ్యేటట్టు చూసిండు. కవిత జైల్లోకి పోయినాక కూడా మళ్ళీ అండర్స్టాండింగ్ ఎవరితోటి కావాలో వాళ్ళతోటి అయిండు. ఫ్యూచర్లో చెప్తాను. పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్పారు మీరు? నో చెప్పాలి, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, డెఫినెట్గా చెప్పాను. అట్లా జరిగింది. అయితే ఇక్కడ ఇంకా కవితకు గత్యంతరం లేని పరిస్థితి. తను అనుకున్నది ఇక్కడ పొలిటికల్ యాక్సెప్టెన్సీ లేదు. సో ఇంకా ఏం చేస్తుంది? అందుకోసమని అక్కడ వాళ్ళందరికంటే తక్కువ స్థాయిలో ఇమడలేకపోతుంది పొలిటికల్గా. అందుకని అది కవిత అడిగిన దానికి అక్కడ యాక్సెప్టెన్సీ లేక, మరి కవితకు ఎవరున్నారో ఎవరు సపోర్టో దేవుడికి తెలియాలి. మీకు కూడా తెలుసు, చెప్పట్లేదు అంతే మీరు. నాకెట్లా తెలుస్తుందండి? కవిత నాతో ఏమైనా షేర్ చేసుకుంటారా? నాకు తెలుసు. నేను ఆస్ట్రాలజర్ని కాదు, నాకు దివ్య దృష్టి లేదు, నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అయితే సపోర్ట్ చేసే వాళ్ళని నాకు చెప్పాలి, లేకుంటే కవితన చెప్పాలి. ఇద్దరు చెప్పినప్పుడు నాకెట్లా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు శోభమ్మ అక్కడుండి పార్టీ నడిపిస్తుంది, శోభమ్మ అక్కడుండి సంతోష్ని ఎంకరేజ్ చేస్తుంది, శోభమ్మ ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అంతా అంటే కిచెన్ క్యాబినెట్ విషయాలు మీకు తెలిసినప్పుడు, కిచెన్ క్యాబినెట్ కాదు మీ వర్షన్లో అది కిచెన్ క్యాబినెట్. నేను కల్వకుంట్ల వంశంలో పుట్టిన ఆడబిడ్డను, శోభమ్మ కల్వకుంట్ల వంశానికి వచ్చిన కోడలు, ఇద్దరం ఒకటే ఫ్యామిలీ కాబట్టి నేను అక్కడ ఉండి కల్లారా చూసిన వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు కదా. అంటే ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు తెలుసు, నేను ఇప్పుడు బయట ఉన్నా. మాది పెద్ద ఫ్యామిలీ, మా బంధువులు పోతుంటారు వస్తుంటారు, నాకుండే ఇంటెలిజెన్స్ నాకుంటది. ఎవరో ఎందుకండి, పిఏలు గన్మెన్లు ఎంతో మంది కవిత ఇన్ఫార్మర్లు కూడా ఉన్నారు కదా అక్కడ, బయటకు వస్తుంటాయి కదా. ఓకే, ఇప్పటికీ అక్కడ కవిత ఇన్ఫార్మర్లు ఉన్నారా? ఎగ్జాక్ట్లీ ఉన్నారు. కేసీఆర్ ఇంట్లో ఉన్నారు. ఇక్కడ కవిత దగ్గర కేసీఆర్ ఇన్ఫార్మర్లు ఉన్నారా? ఇక అదే ఐడియా లేదు. ఓకే, అక్కడ ఉండేదైతే తెలుసు మీకు.
అక్కడ ఉంది తెలుసు సో పిన్ టు పిన్ మీకు తెలుసు అంటది అక్కడ ఏం జరిగినా తెలుసు. ఆ నెట్వర్క్ ఉంది. సో మీరు ఒక నెట్వర్క్ బయట వాళ్ళతో లేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, ఉన్నారు కదా. ఓకే. సో తల్లే మీరు ఎంకరేజ్ చేస్తుంది అంటున్నారు కాబట్టి ఇంకా దానికి మనం వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు మీ వర్షన్ ప్రకారం. నా వర్షన్ ప్రకారం ఏందండి, వాస్తవం కదా. ఇప్పుడు ఒకటేనండి శోభమ్మ థింకింగ్, ఇక్కడున్నా నా కొడుకు ఉండాలి, అక్కడున్నా నా బిడ్డ ఉండాలి, వీళ్ళిద్దరే లైమ్ లైట్లు ఉండాలి, ఇంకెవరు ఉండద్దు. హరీష్ రావు ఉండద్దు, రమ్యారావు ఉండద్దు, ఇంకెవరు ఉండద్దు, పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరు ఉండద్దు. అట్లా ఇప్పుడు ఇది కొత్త పార్టీ పెట్టడం వల్ల హరీష్ రావు ఏం వెనకబడేది ఉండదు కదా యాక్చువల్గా అయితే మామూలుగా. అదే నేను ఎట్లా చెప్పగలుగుతానండి, కవిత చేసుకునే పని మీద ఉంటుంది, హరీష్ రావు ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ మీద ఆయనది ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి చెప్పండి రమ్య గారు, ఒక మొన్న మీటింగ్లో నిన్న దీంట్లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కూడా కవిత పార్టీ ప్రస్తావన వచ్చింది. మీరు చూసే ఉంటారు, చదివే ఉంటారు. సో వ్యక్తిగత కారణాల వల్ల పెట్టే పార్టీలు నిలబడవు, కొత్తగా పార్టీలు పెట్టి నిలదొక్కున్నది టీడీపీ తర్వాత ఒక టీఆర్ఎస్ఏ, ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రమే అని తండ్రి అదేవిధంగా అన్న కేటీఆర్ ఇద్దరు ఆ పార్టీ వేస్ట్ అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు మాట్లాడినట్లు మనకు వార్తల ద్వారా తెలుస్తుంది, మనమైతే వినలేదు. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇంటి ఆడబిడ్డ వేరే పార్టీని అంత టార్గెట్ చేయకుండా కుటుంబ వ్యక్తులను కన్న తండ్రిని, తనకు ఏ పార్టీ అయితే గౌరవం ఇచ్చిందో అలాంటి పార్టీనే ఉంటేంది పోతేంది అని చెప్పి మళ్ళీ ఈరోజు పార్టీ పెట్టుకునేసరికి వాళ్ళు ఎన్నో పార్టీలకు మనగడ లేకుండా పోయినాయి అనేది వాళ్ళు అని ఉండవచ్చు. వాళ్ళ విష్ కాదు, వాళ్ళున్న సిచ్యువేషన్ అంటే మానసిక స్థితి, ఈమె విమర్శల పట్ల వాళ్ళకున్న మెంటల్ స్టేటస్ వాళ్ళతో ఆ మాట అనిపించింది అంటారు. అంతే కదా. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీరు చాలా రాజకీయాలు దగ్గరగా చూశారు, నిజమే చెప్తాను శ్రీనివాస్ గారు. ఒకటి ఈ వచ్చే ఎలక్షన్లో కవిత పార్టీ ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు మీరు? నేను అధికారంలోకి వస్తా అని పుట్టగానే కవిత అప్పుడే పురుడు పోసుకున్న పార్టీ కవిత అంటుంది. ఇక బయట మీమ్స్, బయట కామెంట్స్ మీకు తెలియంది కొత్త ఏం కాదు. అవును. మరి ఏ ఉద్దేశంతో మరి తర్వాత ఎవరికన్నా అలయన్స్ అవుతానా, లేకుంటే విలీనం చేసుకుంటానా, లేకుంటే ఏది ఏమన్నా కానీ నేనేమైపోయినా పర్లేదు కానీ మిమ్మల్ని సర్వనాశనం చేస్తా అని అనుకొని, నేను ఉండని పార్టీ ఎందుకు ఉండాలి అని అనుకొని, అంటే ఒకప్పుడు పిఆర్పి పార్టీ పోషించిన పాత్ర ఈసారి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిఆర్పి పాత్ర ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పోషించే అవకాశం ఉందంటారా? పిఆర్పినో షెరిమిలనో ఇవన్నీ దీనికి కవిత పార్టీ కంపారిజనే లేదండి. ఓకే. పిఆర్పి ఏ తండ్రి మీద కోపంతో వచ్చిన పార్టీ కాదు, షర్మిల వాళ్ళ నాన్న బతుకున్నప్పుడు పార్టీ పెట్టింది కాదు. ఈ కంపారిజన్స్ బయట అన్న వస్తున్నాయి కానీ అదంతా నాకైతే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. దానికి దీనికి కంపారిజనే లేదు. కవిత 2 చోట్ల పోటీ చేస్తుందని ఈ 2 పార్టీల వాళ్ళు కూడా ఈ మీరన్న పిఆర్పి అనుకోండి, వాళ్ళు పార్టీ పెట్టారు, మేము ఒక పార్టీ ఉండాలి, వాళ్ళు ఏమనుకున్నారో, చిరంజీవి గారు సీఎం కావాలనుకున్నారో, లేకుంటే ప్రజాసేవ చేయాలనుకున్నారో, ఆ ప్రజారాజ్యం అనే పేరులోనే ఉంది, ఏదనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఇక్కడ డిఫరెంట్, అది వ్యక్తుల మీద కోపమే అనుకోండి. నేను లేని పార్టీలో మీరెందుకు మంచిగా చల్లగా ఉండాలనుకోనో, రివెంజ్ పాలిటిక్స్ వర్కౌట్ అవుతాయంటారా కావంటారా తెలంగాణ అనుకొని ఈ పార్టీ వచ్చి ఉంటుంది. రివెంజ్ పాలిటిక్స్ను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? ప్రజలు ఈ సోషల్ మీడియా వచ్చినాక యాక్చువల్లీ జనరేషనే చేంజ్ అవుతూ ఉంటుంది, అవేర్నెస్ వస్తూ ఉంటుంది. అట్లాంటిది ఈ సోషల్ మీడియా తోటి ప్రతి ఒక్కరు పొలంలో కూర్చున్న రైతు నుంచి ఇంటర్నెట్ ముందు కూర్చున్న వాళ్ళ వరకు కూడా అప్డేట్ మినిట్ టు మినిట్ ఏమవుతుంది అనేది తెలుస్తూనే ఉంది. అందరు వాచ్ చేస్తూనే ఉన్నారు. రివెంజ్ పాలిటిక్స్ అయినా మనం రియాలిటీగా ఉన్నామా లేవా అనేది కూడా అబ్జర్వేషన్
ప్రజల్లో ఉంటుంది, కానీ వాళ్ళు మనలాగా బయట మీడియా పడరు. ముందు చెప్పకపోవచ్చు, ఉమ్, కానీ వాళ్ళు ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు. నేనేమంటా అంటే ఏ పార్టీ అయినా, ఎగ్జిస్ట్ అయిన పార్టీ అయినా, ఫ్రెష్ పార్టీ అయినా కూడా అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వద్దు, ప్రజలను మభ్యపెట్టొద్దు. ఉమ్, ఏవైతే మనం రియాలిటీగా చేయగలుగుతామో అవి చెప్పి ప్రజలను మెప్పించి మనం మన గోల్ రీచ్ అవ్వాలనుకున్న దగ్గరికి రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి ఉమ్. అనేది నేను అంట. అంటే ఆమె చెప్పిన దాంట్లో ఒకటి 5 లక్షల ఉద్యోగాలు అయితే 5 సంవత్సరానికి కాదు 4 లక్షలు అనేది అంట. సంవత్సరానికి ఇన్ని ఇస్తారేమో బహుశా. అంటే మొత్తం 5 ఏళ్ల కాల పరిమితిలో ఎక్కడ నింపాలనుకున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఎట్లా ఇస్తారు, ఎట్లా నువ్వు సీఎం కూతురు ఉన్నప్పుడు చెప్పిందే ఇప్పుడు నీ మేనిఫెస్టోలో లేదు కదా, అది పెట్టి ఉండాలి కదా డెఫినెట్గా. నువ్వు ఒక మహిళ పార్టీ పెట్టినప్పుడు మహిళల భద్రత ఫస్ట్, మహిళల భరోసా ఫస్ట్, మహిళల భవిష్యత్ ఫస్ట్, ముఖ్యంగా మహిళల బతుకును ఛిద్రం చేస్తున్న ఈ మద్యపానాన్ని ఫస్ట్ దాని మీద నువ్వు అదే ఫస్ట్ పెట్టాలా. ఫస్ట్ అంశంగా నీ నీ ఎజెండాలో ఫస్ట్ ఆ అంశం పెట్టాలా. దాని మీదనే నువ్వు పార్టీ పెట్టిన తక్షణం నువ్వు దాని మీదనే పోరాటం చేయాలి నువ్వు వాస్తవంగా. సో ఇప్పుడు టోటల్గా మీరు చెప్పొచ్చేది దాని మీద పోరాటం చేయకుండా ఇక కవితను ట్రోల్ చేస్తున్న వాళ్ళు, స్కామ్ గురించి ట్రోల్ చేస్తున్న వాళ్ళని మాత్రం నా మీద ట్రోల్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఏమన్నా సెక్షన్లు ఉన్నాయా అని వెతుక్కోవడం, అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మీరు చెప్పేదాన్ని అన్నిటిని బట్టి చూస్తే ఎంత ప్రభావం చూపిస్తుంది అంటారు వచ్చే ఎన్నికల్లో? మీ అంచనా చెప్పండి. రాజకీయం అంటేనే గంటకు రోజుకు చేంజ్ ఉంటుంది శ్రీనివాస్ గారు. అవునండి, కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ ఒక అంచనా ఉంటుంది కదా ఎవరి పట్ల అయినా. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మినిమం ఒక ఇన్ని సీట్లు గెలుస్తుంది అని అనుకుంటాం. కాంగ్రెస్ దానికి ఉన్న ప్రజాబలాన్ని బట్టి సింపుల్గా ఒకటే చెప్పాను శ్రీనివాస్ గారు, నేను చల్లగా లేని దగ్గర అవతల వాళ్ళు ఎందుకు చల్లగా ఉండాలి? సో అంటే మీరు చెప్పేది ఈమె దెబ్బ కొట్టేది బీఆర్ఎస్నే. సో మధ్యలో లాభపడేది ఎవరు? వీళ్ళిద్దరి పోట్లాటలో అదేదో రొట్టె ముక్క కోసం పిల్లులు కొట్లాడుకుంటే కోతి బాగుపడిన కథ ఒకటి చదువుకున్నాం మనం చిన్నప్పుడు. సో అది ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవుతుందంటారా? మరి అదే కనిపిస్తుంది కదా. ఓకే. సో నేనేమంటాను అంటే ఇప్పుడు కవితకు అనుకున్న పదవి అక్కడ బీఆర్ఎస్లో ఇచ్చినా ఇవ్వకున్నా కేసీఆర్ కూతురు ఉండడమే అందరూ గౌరవిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, ఇష్టపడతారు. నేను కూడా అదే అంటాను. కేసీఆర్ కూతురుగా ఉన్న గౌరవము ఏ పదవి కొలమానం కాదు. వాస్తవం కాదు శ్రీనివాస్ గారు? వాస్తవమే. కానీ ఆమెకి ఆ పొలిటికల్ పొటెన్షియాలిటీ ఉండి జీల్ ఉండి ఉన్న క్యాపబిలిటీ ఉన్నప్పుడు తను ఒక పదవి కోరుకోవడంలో తప్పు లేదు కదా. తప్పు లేదు. నువ్వు అదే బీఆర్ఎస్లో అదే కేసీఆర్ గారి కూతురుగా ఆల్రెడీ నీకు ఎమ్మెల్సీ ఉన్నావు, నీకు కాన్స్టిట్యున్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉంది నిజామాబాదు. ఆ నిజామాబాద్ ప్రజలకు సేవ చేసుకుంటూ నీ జాగృతి నుంచి నువ్వు సర్వీస్ చేసుకుంటూ బీఆర్ఎస్ టోటల్గా నిన్ను ఓన్లీ నిజామాబాద్లో కూడా ఉండమనలే కదా, నువ్వు ఓవరాల్గా అంతటికి వెళ్తున్నావు కదా. తెలంగాణ ప్రజలకు సేవ చేసుకుంటూ అన్ని జిల్లాల ప్రజలకు సేవ చేసుకుంటూ ఇంకా 2.5 సంవత్సరాలు అయితే ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పటి వరకు ఓపికగా ఉండొచ్చు కదా. అప్పుడు మళ్ళీ నువ్వు గెలవచ్చు కదా. నువ్వు ఎమ్మెల్యేను కావాలంటే ఎమ్మెల్యేనో, ఎంపీ కావాలంటేనో ఎంపీగా గెలవచ్చు కదా. ఇప్పుడు ఆమె సిద్దిపేట నుంచి పోటీ చేస్తారనే వార్త వినిపిస్తుంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే హరీష్ రావు వర్సెస్ కవిత మధ్య ఎట్లా ఉంటుందంటారు పోరు? అంటే వాళ్ళిద్దరికే ఉంటుందని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఆడ బలమైన శక్తులు కదండి హరీష్ రావు. అంటే వాళ్ళెందుకు బలమైన శక్తులు అండి? నేను లేనా? సో మీరు పోటీ చేస్తారా? తెలియదు నాకు ఆనెస్ట్గా. నేను మొట్టమొదటి ఆడబిడ్డనండి, చింతమడక ఆడబిడ్డ నేను. మీరు కూడా సిద్దిపేట నుంచి పోటీ చేస్తారు నెక్స్ట్? సిద్దిపేట నాదే ఫస్ట్, నాకే ఉంటదండి ఆ సో రైట్. ఓకే, మీ ముగ్గురు పోటీ చేశారు అనుకుందాం సిద్దిపేట నుంచి. ముగ్గురు పోటీ చేయడం కాదు శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరే అని మీరు డిసైడ్ లేదు. చేస్తారు. అంటే నేను ఎక్కడ పోతాను? ఆమె నేను కూడా శత్రువు ఉంటాను కదా. కదా. ఆయన డైరెక్ట్ అతని హరీష్ అంటే హరీష్ రావు ఆ టైంకి అక్కడ చేస్తాడో చేయడు ఏం తెలుసు. అంతేనా? అంటే ఆమె పోటీ చేస్తే హరీష్ రావు వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతాడా? ఆమె చేస్తే హరీష్ రావు పోయేంత పిరికి పంది హరీష్ రావు. నేను అనేది ఏంది అని అంటే, ఒకవేళ డీలిమిటేషన్ వచ్చినా, రిజర్వేషన్ అయినా, ఒకవేళ మహిళ అయినా అక్కడ ఎవరు చేస్తారో తెలియదు. డీలిమిటేషన్ అయినా 2 అవుతాయి కాబట్టి ఉంటాయి కదా చేంజెస్. సో మీరు ముగ్గురు పోటీ చేస్తే ఫర్ అనుకుందామండి, ఎట్లా ఉండబోతుంది సిద్దిపేట రిజల్ట్? నేను అనేది
చూడండి మీరు. ఎందుకంటే ఉమ్. వాళ్ళిద్దరికంటే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి? వాళ్ళిద్దరికంటే నాకు ఫస్ట్ బర్త్ రైట్ అండి. రైట్ మీకు ఉందండి, ఓట్లు ఎవరికి ఎన్ని రావచ్చు అంటున్నా నేను. ఎవరిని ప్రజలు యాక్సెప్ట్ చేసి ఎవరు చేసుకునే పని విధానం మీద ఉమ్. దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే, ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యాజ్ ఆఫ్ ఇప్పుడు ఎలక్షన్ పెట్టట్లేదు కదండి. ఇప్పుడు ఉన్నది యాజ్ ఆఫ్ నౌ అని అంటే, ఇప్పుడు నేను మా జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తమ్ముడు క్యాంపెయిన్ చేస్తే మా సిద్దిపేట వాళ్ళు చాలా మంది వచ్చి క్యాంపెయిన్ చేశారు నాతో పాటు. వాళ్ళందరూ అన్నారు మీరు రండి, కాంగ్రెస్ కరెక్ట్ క్యాండిడేట్ దిక్కులేడు, మీరు రండి, అసలు సిద్దిపేట బిడ్డ మీరు అసలు మీరు రండి, మేము చూసుకుంటాము. అంటే ఉన్నాడు ఒకటి నడవని, ఎందుకు నా కరీంనగర్ నాకుంది, నేను అక్కడ పని చేసుకున్న 12 సంవత్సరాల నుంచి, నాకు మళ్ళీ సిద్దిపేట ఎందుకు, ఎట్లాగో సిద్దిపేట ఆడబిడ్డనే, సిద్దిపేట నాది కాదని అనడానికి ఎవరు ఉంటారు, అవసరమైనప్పుడు భవిష్యత్తులో చూద్దాము అని అన్నాను. అంటే నాకు నేను పోతానలేదు, వాళ్ళు పిలిచారు మీ మీద అభిమానంతో వాళ్ళు పిలిచారు. ఇప్పుడు రేపు నిజంగానే ఎన్నికలు జరిగితే హానెస్ట్గా మనం ఇప్పుడు జరుగుతున్నాయని కాదు కానీ ఒక అంచనా ఉంటుంది మీకు, పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి, మేము మీడియాలో ఉన్నాం కాబట్టి. మరి మీరు ఎట్లా డిసైడ్ చేసిండ్రు? పాలిటిక్స్లో ఉన్న అంచనా అంటారు, నా గురించి మొత్తం ఇన్పుట్ అంతా తీసుకుంటారు, మళ్ళీ కవిత హరీష్ రావు వాళ్ళు ఇద్దరే అని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అంటే నేననేది సిద్దిపేట ఆమె ఇద్దరికి ఏమైనా పేటెంట్ క్లారిటీ లేదు కదా ఇప్పటి వరకు. ఒకవేళ అట్లాంటి వాళ్ళకి ఈడ క్లారిటీ ఉంది. ఆయన అంటే ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు అక్కడ, కేసీఆర్ గారు ఇచ్చిన సీటు ఓకే. కేసీఆర్ గారు తను వెళ్తా అన్న రోజు హరీష్ వదులుకుంటాడు, హరీష్ వద్దనుకున్న రోజు హరీష్ వదులుకుంటాడు కావచ్చు. కానీ కవితను అక్కడ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? మేము లేనట్టు లేదండి, ఆమె చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆమె వార్త రావడం ఎంతసేపు అండి? ఫీలర్ వదలడం నిమిషం కాదు, రేపు నేను కూడా వదలడానికి నిమిషం. మీరు కూడా సిద్దిపేట క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి నెక్స్ట్ ఎలక్షన్ లో మేమే చెప్తున్నాము. సో ట్రయాంగిల్ 40 అక్కడ ముగ్గురికి అంటే అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, వాళ్ళిద్దరే అని మీరు డిసైడ్ చేసేసరికి నేను కూడా ఉన్నాను కదా, ఫస్ట్ రైట్ నాకుంటది కదా. మీరు అక్కడ మీరు కరీంనగర్ అనుకున్నా కానీ మీరు సిద్దిపేట నుంచి పోటీ చేయాలనుకుంటారా? నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇక నేను చేయాలనుకుంటున్నాను అనలేదు, మీరు వాళ్ళిద్దరే వర్సెస్ అని మీరు డిసైడ్ చేస్తే వాళ్ళిద్దరే ఏంది, మరి నేను మొదట ఆడబిడ్డాను కదా అని నేను అన్నాను. కరెక్ట్, నాకు కూడా ఉంటది కదా. ఎన్ని సీట్లు రావచ్చండి ఓవరాల్ గా? వాట్ ఎవర్ ఇట్ ఏమైనా కానీ కవితకు పెట్టిన కొత్త పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు వచ్చే ఎన్నికలు జరిగితే తెలంగాణలో? మీరు పార్టీ పెట్టినా అడగాలి కానీ నన్ను అడిగితే ఎట్లా చెప్పండి? అంచనా చెప్పండి. నేనేం చెప్తున్నాను వెరీ క్లియర్ గా చెప్పాను, ఒకటే సింపుల్. ఇక్కడ ఎన్ని సీట్లు ఓట్లు అది అంత కాదు, నేను చల్లగా ఉండకుంటే అవతల వాళ్ళు చల్లగా ఉండొద్దు, అంతే. ఆ పార్టీ లక్ష్యము అధికారంలోకి రావడం కాదంటారు ఫస్ట్ అది. ఓకే, ఫస్ట్ లక్ష్యము బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడం అంటారు. డెఫినెట్గా అంతే. సో దీనివల్ల మీ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి. నేను అనేది ఏందండి, వెరీ క్లియర్ కవితనే చెప్పింది కదా, మారిన మనిషి మన మనిషి కాదు మర మనిషి అని చెప్పింది కదా. ఆ మర మనిషి మారుతున్నాడు, మర మనిషి అవుతున్నాడు అని నువ్వు బయటకు వచ్చినాకనే తెలిసిందా? మరి అక్కడ ఉన్నప్పుడు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు మైన బొమ్మలాగా ఉన్నావో నేను అంటున్నా. నువ్వు మైన బొమ్మ అయినవా? ఆయన మారుతున్న మనిషి అయినప్పుడు నువ్వు మాట్లాడవచ్చు కదా. బయట ఉండి నేనే ఇన్ని మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోపల అంటే ఎందుకు మాట్లాడలేదు? మనలో నిజాయితీ ఉండి, మనలో చిత్తశుద్ధి ఉండి, మనలో నిజంగా ప్రజల మీద అవగాహన ఉండుంటే మాట్లాడాలి కదా. కవిత ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడే కంటే అక్కడ ఉండి ఇప్పుడు తన అన్ని మాట్లాడుతున్న మాటలన్నీ 1000 మాట్లాడుతాను, ఒక్క మాట అయినా అక్కడ ఉండి బయటికి వచ్చి మాట్లాడితే ఈరోజు ప్రతి ఒక్కరు కవితకు బ్రహ్మరథం పట్టకపోయేదా శ్రీనివాస్ గారు? అదే కదా ఆమె లెటర్ రాసింది, ఆమె చెప్పాలనుకున్న విషయాలే కదా లెటర్ రాసింది. లెటర్ ఇచ్చింది ఎవరికి? తెలంగాణ ప్రజలకి ఇవ్వలేదు. నువ్వు రాసిన లెటర్ అంటే అంతర్గత వ్యవహారాలు కాబట్టి కేవలం తండ్రి వరకు పోవాలనుకుని ఉంటుంది. పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి రచ్చ చేయొద్దు అనుకుని ఉంటుంది. రచ్చ చెయ్యొద్దు అని అనుకున్నప్పుడు తండ్రి అడుగుజాడల్లో, తండ్రి కనసాయిగలలో, తండ్రి సమక్షంలోనే ఉండాలి కదా. పదవి ఉన్నా లేకపోయినా నష్టమైతే లేదు కదా. పదవి లేకుంటే లేని నష్టం లేదు కదా. ఇప్పుడు మీడియాని కాదు, ప్రజలందరూ కూడా కంపేర్ చేస్తున్నారు. షర్మిలలాగా అవుతుంది కవిత. షర్మిలది కవితది డిఫరెంట్. షర్మిల తండ్రి కోసం తన ఇల్లే ఇచ్చింది,
మనకు తెలుసు కదా, అవును. రాజశేఖర్ రెడ్డి గారికి ఇల్లు లేకుంటే కూడా షర్మిల ఇల్లే ఇచ్చింది. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పోయినాక జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర జైల్లో ఉంటే చేసింది. పాదయాత్రలు చేసింది, ఉమ్, అన్న కోసం సాక్రిఫైస్ చేసింది. ఉమ్, ఇక్కడ కేసీఆర్ గారు బతికే ఉన్నారు కదా, ఉమ్, బతుకున్నప్పుడే ఈ భాగవతం అంతా అయింది కదండి. అక్కడ షర్మిల ఆస్తులు రాలేదు, పదవి రాలేదు, కష్టము అయింది, నష్టము అయింది. మరి ఇక్కడ కష్టము కాలేదు, నష్టము కాలేదు, అన్నీ వచ్చినాయి. అధికారం వచ్చింది, ఆస్తులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కేవలం ఇంకా కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్ రాసేది ఉండేనా, అదొకటే కదా తక్కువ. అంటే తండ్రి ఉన్నంత వరకన్నా సమన్వయంగా ఉంటాము అనే పరిస్థితి అక్కడ లోపించింది. ఇక్కడ ఇదంతా దీనికి కేంద్ర బిందువు ఎవరు? శోభమ్మ కదా. ఎందుకు అమెరికాలో ఉన్న వాళ్ళని పట్టుబట్టి కేసీఆర్ గారు అన్నారు కదా, మొట్టమొదట మా కరీంనగర్ సింహగఢ్ జిల్లాలో నేను మియా బీబీ నా బేటా బేటీ అమెరికాలో ఉన్నారు. అవును. ఎందుకు వచ్చిండ్రు మరి? కేసీఆర్ గారు ఏలు పెట్టి పిలిపియలేదు కదా, వాళ్ళకి చెరో జెండా చేతిలో పెట్టలేదు కదా. ఇదంతా చేసింది ఎవరు? శకుని ఫ్యామిలీ అండ్ శోభమ్మ ఈ కంపెనీ కాదా చేసింది, పిలిచింది? ఏం అవసరం వచ్చింది? వీళ్ళ పదవుల్లో తెలంగాణ 2001 జెండా మోసిన వాళ్ళు కానివ్వండి, జయశంకర్ గారు కానీ, ఇప్పుడు జయశంకర్ గారు సిద్ధాంతకర్త బొమ్మ పెట్టుకున్నాను, ఇదే జయశంకర్ గారికి మరి మీరు పదవులు తీసుకోకుండా మరి జయశంకర్ గారికి ఎందుకు ఇవ్వలేదు? అప్పుడే కోదండరామ్ గారికి ఎందుకు ఇవ్వలేదు? ఇంకా అప్పుడు ఉద్యమంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? అమరులైన కుటుంబాలకు ఈ 4 ఉద్యోగాలు తీసుకోక హరీష్ కానీ, నేను హరీష్ను కూడా అంట, హరీష్ కానీ, కవిత కానీ, కేటీఆర్ కానీ, శకుని సంతోష్ కానీ, కేసీఆర్ గారు ఉండని, ఈ 4కి ఎందుకు ఉద్యోగాలు లేకుంటే అమరుల కుటుంబం నుంచి ఒకటి, ఉద్యమకారుల కుటుంబం నుంచి ఒకటి, మేధావుల కుటుంబం నుంచి ఒకటి, మీలాంటి ఉద్యమంలో ఉన్న జర్నలిస్టుల అందరి తరఫున ప్రతినిధిగా ఒకరిని 4కి 4 పదవులు ఇస్తే ఈరోజు చరిత్రలో ఏ రకంగా ఉండేదండి? అవును. వాస్తవమా? వాస్తవం. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఈ తన్నులాట వచ్చేదా? ఇంకో పార్టీ బయటికి వచ్చేదా? నవీన్ పట్నాయక్ లాగా కేసీఆర్ గారు కూడా సీఎంగా ఉండేది కదా ఎప్పటికీ. ఫైనల్గా ఒకటి చెప్పండి, కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ వారసత్వ యుద్ధం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భవిష్యత్తులో ఎలా ప్రభావం చూపబోతోంది? నేనేం చెప్తున్నా శ్రీనివాస్ గారు, తెలంగాణ వచ్చింది, మా కుటుంబం విడిపోయింది, కుటుంబ సభ్యులు పదవులు తీసుకొని ఆ పదవులు అనుభవించి మళ్ళా అధికారంలో లేనప్పుడు మళ్ళా ఆధిపత్య పోరు, అధికారం కోసం ఈ ఆరాటంలో ప్రజలు ఆగమవుతున్నారు. ప్రజల కంటే ఎక్కువ ప్రజలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు కావచ్చు ఓటం, కానీ ఉద్యమ జెండా మోసిన వాళ్ళు, ఏమి కాని వాళ్ళు, బతుకు ఛిద్రమైపోయిన వాళ్ళు, ఇంకా కేసీఆర్ గారిని నమ్ముకొని ఉన్నవాళ్ళు, వాళ్ళ భవిష్యత్ ఏంది? నిన్నటికి 25 సంవత్సరాలు అయిపోయింది. ఆ జెండా పట్టుకున్న నవ యువకుడో, ముసలోళ్ళు అయితే ఎంతమంది చచ్చిపోయినరో తెలియదు. నవ యువకులు 25 ఏళ్ళ జెండా మోసినోడు ఇప్పటికీ 50 ఏళ్ళు అయి ఉంటాడు. ఇంతవరకు ఏ పదవి రాను వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? కుటుంబ సభ్యులం మేమే ఆగమైపోయినాం. జెండా మోసి మోసి సాక్రిఫైస్ చేసి బిజినెస్లు పక్కకు పెట్టేసుకొని మేమే బయటికి వచ్చేసి ఇదైపోయింది. అంటే కల్లారా మేము చూసినాం కాబట్టి ఆగమైపోయిన వాళ్ళు ఎందరు, ఆగమైతున్న వాళ్ళు ఎందరు, అగ్యమ గోచరంగా అయ్యేటోళ్ళ పరిస్థితి ఇంకెంతమందిది? కేవలం ఈ 4 ఆధిపత్య పోరాటం, అధికారం కోసం, ఆరాటం కోసం ఇంకా ఎన్ని లక్షల మంది కార్యకర్తలు, ఎన్ని వేల మంది నాయకులై భవిష్యత్తు ఆగం చేయదలుచుకున్నారని నేను అడుగుతున్నాను. వాస్తవం కాదైతే బాధ అనిపిస్తుంది శ్రీనివాస్ గారు. ఎందుకంటే నేను కాంగ్రెస్కి వచ్చినప్పటి నుంచి నేను తిరగని జిల్లా లేదు. ఎక్కడ మదిర నుంచి, బట్టి విక్రమార్క గారి మదిర నుంచి, మంతిని నుంచి ఆదిలాబాద్ మూలగొట్టు వరకు ప్రతి జిల్లాకు నేను వెళ్ళి వచ్చినండి.
మా పార్టీ కార్యకర్తల పరిస్థితి చూసినా, బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి చూసినా, ప్రజల గోసలు చూసినా అన్నిటి మీద నాకు అవగాహన ఉంది. అంటే తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్న వాళ్ళు ఈరోజు ఎందుకు వచ్చింది ఈ తెలంగాణ అని బాధపడుతున్నారు. ఏమొచ్చింది తెలంగాణ వచ్చి? ఒక కుటుంబం బాగుపడ్డది. ఎంతసేపు మా పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, మీ మీడియా కానీ బయట కల్వకుంట్ల కుటుంబం కానీ నాకు బాధ అనిపిస్తుంది. చాలామందికి నేను అప్పీల్ చేస్తున్నా, ఎంతోమందికి చెప్పినా, మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తున్నా, దయచేసి కల్వకుంట్ల కుటుంబం అనకండి, కేసీఆర్ కుటుంబం అనండి, వ్యక్తుల పేర్లు పెట్టండి. కల్వకుంట్ల కుటుంబం అంటే ఆ నలుగురు కాదు, కల్వకుంట్ల వంశంలో పుట్టిన మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు మీన్స్ మాలాంటి బాధితులం ఉన్నాము. అందరూ అందులో పార్టిసిపెంట్స్ కాదు కదా, అందరికి పదవులు అనుభవించలేదు కదా, కనీసం ప్రగతి భవన్ గేట్లకు పోయే దిక్కు లేదు కదా, యాక్సెస్ లేదు కదా. యాక్సెస్ లేదు, దానికి ఒక ఉదాహరణ చెప్పాలి. రీసెంట్గా ఈరోజు ఏప్రిల్ 28 కదా, మొన్న ఏప్రిల్ 11 మా అక్క కూతురు మ్యారేజ్ అయింది. మా అక్క సిద్దిపేటలో ఉంటుంది. అంటే మా అక్క అంటే కేసీఆర్ గారికి మా ఫాదర్కి ఫస్ట్ కజిన్ కూతురు. కవిత కార్డు ఇవ్వడానికి వస్తే 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. లోపలికి ఎంట్రన్స్ దిక్కులేదు. నేను బంధువునైతా అక్కనైతానని చెప్పుకొని ఎట్లనో గేట్లకు లోపలికి వెళ్ళింది. వెళ్ళినాక పైనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పైనకి ఇన్విటేషన్ లేదు పైకి రమ్మని, కిందనే అందరిలాగానే ఉంది. 2 hours ఉన్నాక కవిత కిందికి వచ్చింది. చాలాసేపు అయిందా, సారీ అని అంది. విజిటింగ్ అది ఇన్విటేషన్ తీసుకుంది. కనీసం పెళ్ళికి కూడా వెళ్ళలేదు. కుటుంబ సభ్యులే రాలే కదా. కవితలాగా ఆ అక్క కూడా కల్వకుంట్ల వంశంలో పుట్టింది కదా, పెద్దనాన్న కూతురే కదా. ఓన్లీ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చింది. 2 గంటలు వెయిట్ చేసే పరిస్థితి. ఇప్పుడే అట్లుంటే గతంలో ఆ ప్రగతి భవన్లో ఎవరికన్నా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండేనా? ఇంకా మీరందరూ కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేసిందంటే వాళ్ళ కల్వకుంట్లలో పుట్టిన ఆడోళ్ళు మగోళ్ళు ఏడుస్తున్నారు. అరే వీళ్ళు తిట్టేవాళ్ళు ఏదో కేసీఆర్ కుటుంబం అని పేర్లు పెట్టి తిట్టని, ఆ కవితనో కేటీఆర్నో హరీష్నో ఆ శకుని సంతోషో ఇంకెవడుంటాడో వాళ్ళందరినీ తిట్టని. కానీ ఎందుకు ఇట్లా కల్వకుంట్ల కుటుంబం అంటున్నారు? కనీసం నువ్వన్నా మాట్లాడు అని అంటే నేను మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా కూడా ఇప్పుడు మేము కూడా బాధపడాల్సి వస్తుంది. కల్వకుంట్ల కుటుంబం అంటే అరే మేమందరం దోపిడీ చేసినామా, మేమందరం అధికారం అనుభవించినామా, అనవసరంగా భోగాలు వాళ్ళకు తిట్లు మాకు అన్నట్టు అయిపోతుంది. మేము తిట్లు పడాల్సి వస్తుంది. అది బాధ అనిపిస్తుంది. ఇక్కడ దోసుకుందొగరు, తిట్లు పడేదొగరు, అనుభవించిందొగరు, ఆగమైపోయింది మేము. ఇట్లా చెప్పాలంటే శ్రీనివాస్ గారు 3 రోజులకు కంటిన్యూస్గా మనము ఇంటర్వ్యూ చేసుకున్నా కానీ అంత ఉంది మ్యాటర్ అండి, అంత ఉంది. మామూలు కాదు ఇది. మీ బాధ అర్థమైంది. ఇక్కడ నుంచి నా బాధ కాదు, మీడియా కూడా మీరు అన్నట్లు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడినప్పుడు కేసీఆర్ అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళ లీడర్షిప్ బయటికి చూపించుకోవడానికి, మళ్ళీ కష్టం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు కావాలి బలగం చూపించుకోవడానికి. మళ్ళీ ఇన్విటేషన్లు ఇవ్వడానికి వెళ్తే ఎవరన్నా కాలేజ్ ఫీజో స్కూల్ ఫీజుకో వెళ్తే మళ్ళీ అక్కడ యాక్సెస్ ఉండదు. ఎవరికన్నా బై మిస్టేక్ల కవిత యాక్సెస్ ఇస్తే కూడా అక్కడ శోభమ్మ డైరెక్ట్ ఎట్లా పోయినరు, మీరు నాకు ఫోన్ చేయాలి, నేను అప్పుడు కవితకు చెప్తా, ఇట్లుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్సే చెప్తారు కదా బయట. కవితే దొరకదు, కలవదు. ఫస్ట్ అట్లా చేసి పెట్టేసిండ్రు ఎవరికి కలవకుండా. బై మిస్టేక్లో ఎప్పుడన్నా ఒకసారి దారి తప్పి కవిత కలిస్తే ఇమీడియట్ అక్కడ నుంచి ఇక్కడికి ఫోన్ వస్తుంది. ఎవరు వచ్చినా నాకు చెప్పకుండా నువ్వు పని చేయొద్దు, పోయిన వాళ్ళకు క్లాసు. ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్, పెద్ద ఫ్యామిలీ వెళ్తారు. కేసీఆర్ గారు బాబాయి, పెద్ద నాన్న బాబాయ్ వెళ్ళి వాళ్ళు సంతోషంగా ఫేస్బుక్లలో ఫోటోలు అప్లోడ్ చేస్తే కూడా ఈమె ఫోన్ చేసి తీసేపిస్తుంది శోభమ్మ. ఆ ఫోటోని చూపించి ఎవరే పనులు చేసుకుంటారో అని. కానీ ఏ శకునుగాడైతే ఈరోజు కుటుంబం సర్వనాశనం అవడానికి కారణమైందో, కన్న బిడ్డనే ఈరోజు బయటకు పోయి కన్న తండ్రినే తిట్టే పరిస్థితి దాపురించింది అనేది ఇంకా కూడా జ్ఞానోదయం అవుతలేదు. మీరు ఇంతాక అడిగినరు కేసీఆర్కి ఇంత తెలిసిన ఆయనకు గంత తెలియదా అని. తమిళనాడులో జయలలితకు
అమ్మ అని పిలిపించుకుంది, ముఖ్యమంత్రి అయింది, ప్రజల అభిమానాన్ని చూరగొన్నది. ఆమె నన్ను అమ్మ అని పిలువనరి అని ఆమె ఏం చెప్పలేదు. ప్రజలు ఆమె చేసిన దానికి ఆమెను అట్లా అమ్మ అని అట్లా పిలుచుకున్నారు. అవును. అలాంటి జయలలితకు పెళ్ళి లేదు, పిల్లలు లేరు. నేను కేసీఆర్ గారికి అన్నబిడ్డ ఎట్లనో అక్కడ జయలలిత గారికి కూడా అన్నబిడ్డ ఉన్నది. అవును. కనీసం ఆమెకు అలా ఉండదు. ఆమె పోయస్ గార్డెన్లో ఎవరి మానిటరింగ్లో ఉందండి? పోయస్ గార్డెన్ జయలలిత గారు, శశికళ. మరి ఇక్కడ కూడా శశికళ మానిటరింగ్లోనే ఉంది. ఇక్కడ శకుని సంతోష్ వాళ్ళ అమ్మ పేరు శశికళనే కదా. ఈ శశికళ కరీంనగర్ నుంచి రిమోట్ ఆపరేట్ చేస్తుంది కదా. తెలంగాణ శశికళ అంటారు మీరు. వాస్తవం అది. తెలంగాణ శశికళ అనడం ఏంది? అది వాస్తవం. ఓకే. అంటే ఇక్కడ ఎంత తెలివి కళ్ళతనమైన ఏదైనా ఇంటి దొంగని ఈశ్వరుడు గుర్తుపట్టడు అన్నట్టు తన నీడ అనుకున్న నీడల్నే కట్టప్పలు ఉంటారు.